ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కీలకమైన అప్డేట్, కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు ఫీజు పై రియాక్ట్ అయ్యారు రాజకేశ్ రెడ్డి. ఇన్ఫాక్ట్ మొట్టమొదటి నుంచి ఈ కేసుకు సంబంధించి డబ్బులు ఎక్కడా చూపించట్లేదని చెప్పి అక్కడ ప్రతిపక్షం డిమాండ్ చేస్తూనే ఉంది. ఇంకా చెప్పంటే విపక్షం డిమాండ్ చేస్తున్న సందర్భం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీ. ఈ నేపథ్యంలో ఆ డబ్బుకి సంబంధించి రియాక్ట్ అయ్యారు రాజకేశ్ రెడ్డి. ఆ డబ్బుతో తనకు సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చారు రాజకేశ్ రెడ్డి. నగదు ఫామ్ హౌస్ యజమాని విజయేంద్రదే అంటున్నారు ఆయన. సీజ్ చేసిన డబ్బు గురించి విజయేంద్ర సమాధానం చెప్పాలంటున్నారు రాజకేశ్ రెడ్డి. విజయేంద్ర రెడ్డికి అనేక వ్యాపారాలు ఉన్నాయంటున్నారు రాజకేశ్ రెడ్డి. తనకు బెయిల్ రాకుండా చేసేందుకు సిట్ ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. లిక్కర్ స్కామ్లో వరుణ్ విచారిస్తోంది సిట్. ఫామ్ హౌస్ లో నగదు దాచినట్లు సిట్ అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. వరుణ్ 2024లో డబ్బు దాచినట్లు వరుణ్ చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఇక లిక్కర్ స్కామ్ లో ఏవన్గా ఉన్నారు రాజకేశ్ రెడ్డి. ఈ రోజు జరిగిన పరిణామానికి సంబంధించి ఇన్ఫాక్ట్ ఇదే విషయాన్ని తుమ్మల విజయేందర్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని 6 నెలల క్రితమే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోని లిక్కర్ స్కామ్ లో ఏం జరుగుతోంది, ఎలా ముందుకు వెళ్తోంది, ఎటువంటి అడుగులు పడుతున్నాయి, ఎవరెవరైనా ఎంక్వైరీ చేయడం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎటువంటి అంశాలను గుర్తించడం జరుగుతోంది, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి, అప్డేట్ గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆ సిట్ ఎంక్వైరీకి సంబంధించి ఆర్టీవీ.